ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగంగా సాగుతుంది. హైదరాబాద్ తో పాటు మరో 5 చోట్ల సర్వర్ల ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. నల్గొండ, మహబూబ్ నగర్ తో పాటు శివారు ప్రాంతాల్లో సర్వర్లు ఏర్పాటు చేశారు. కొంతమంది వ్యాపారవేత్తల కోసం సర్వర్లు ఏర్పాటు చేసినట్లు ప్రణీత్ రావు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావుల ఆదేశాలతోనే ఈ సర్వర్లు ఏర్పాట్లైనట్లు తెలుస్తోంది. పలువురు వ్యాపారులతో పాటు రాజకీయ నాయకులను బెదిరించి వసూళ్లకు పాల్పడ్డట్లు గుర్తించారు. మరోవైపు ఈ కేసులో కీలక సూత్రధారి ప్రభాకర్ రావు అమెరికా నుంచి హైదరాబాద్ వస్తున్నట్లు సమాచారం. ప్రభాకర్ రావును విచారిస్తే సంచలన విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఇక ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగంగా సాగుతుంది. హైదరాబాద్ తో పాటు మరో 5 చోట్ల సర్వర్లు ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. నల్గొండ, మహబూబ్ నగర్ తో పాటు శివారు ప్రాంతంలో సర్వర్లు ఏర్పాటు చేశారు. కొంతమంది వ్యాపారవేత్తల కోసం సర్వర్లు ఏర్పాటు చేసినట్లు ప్రణీత్ రావు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావుల ఆదేశాలతోనే ఈ సర్వర్లు ఏర్పాటైనట్లు తెలుస్తోంది. పలువురు వ్యాపారులతో పాటు రాజకీయ నాయకులను బెదిరించి వసూళ్లకు పాల్పడ్డట్లు గుర్తించారు. మరోవైపు ఈ కేసులో కీలక సూత్రధారి ప్రభాకర్ రావు అమెరికా నుంచి హైదరాబాద్ వస్తున్నట్లు సమాచారం. ప్రభాకర్ రావును విచారిస్తే సంచలన విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్నటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేవలం ఎస్ఐబి కార్యాలయం నుంచి లేదా ఒక తెలుగు న్యూస్ ఛానల్ కేంద్రంగానే ఈ సర్వర్లు నడిచాయి. తర్వాత ఎలక్షన్ సందర్భంగా కొన్ని జిల్లాలలో వార్ రూమ్ల పేర్లతో ఈ సర్వర్లను పెట్టి పెద్ద మొత్తంలో ట్యాపింగ్ కి పాల్పడ్డారనే ఒక ఆరోపణలు వెలువడ్డాయి. మళ్ళీ తాజాగా వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ ఈ 3 జిల్లాలో కూడా ఏకంగా ఈ సర్వర్ రూమ్లను ఏర్పాటు చేసి గత కొన్నేళ్ల పాటు ప్రణీత్ రావు అండ్ గ్యాంగ్ మెంబర్స్ దీన్ని ఆపరేట్ చేస్తూ ఈ జిల్లాలలో ఉన్నటువంటి ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల యొక్క ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారంటూ కూడా నేరుగా ప్రణీత్ రావే ఇది పోలీసుల కస్టడీలో ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం హైదరాబాద్ తో పాటు 5 చోట్ల ఈ సర్వర్లను ఏర్పాటు చేసి ఈ దందాకు తెరలేపామంటూ కూడా ప్రణీత్ రావే నేరుగా పోలీసుల ముందు కన్ఫెషన్ ఇచ్చినట్టుగా కూడా సమాచారం ఉంది. కొంతమంది వ్యాపారవేత్తల కోసమే ఈ సర్వర్లను ఏర్పాటు చేశామని పై అధికారులు ప్రభాకర్ రావు, రాధాకిషన్ల ఆదేశాలతోనే ఈ 5 చోట్ల సర్వర్లను ఏర్పాటు చేసి నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి ఎస్ఐబి కార్యాలయం, తర్వాత ప్రైవేట్ న్యూస్ ఛానల్ కార్యాలయం పర్యవేక్షణలో ఈ సర్వర్లను ఏర్పాటు చేశామన్నట్టుగా కూడా పోలీసుల కన్ఫెషన్ లో ఇతను ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రభాకర్ రావే ఒక ప్రైవేట్ సైన్యాన్ని పంపి ఈ సర్వర్ల ద్వారా ట్యాప్ చేసినటువంటి బాధితులని సెటిల్మెంట్ల పేరుతో బెదిరించి వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారన్నట్టు కూడా ప్రణీత్ రావు నేరుగా ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. అధికారులు కూడా విషయాన్ని గుర్తించడం జరిగింది. రాధాకిషన్ గతంలో మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ తన దగ్గర ఉన్నటువంటి సిబ్బందిని రాష్ట్ర వ్యాప్తంగా పంపి సెటిల్మెంట్లకు పాల్పడ్డాడు అనే ఒక విషయాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ లో అధికారులు గుర్తించినట్టుగా సమాచారం అందించింది. అధికారులు అధికారం అడ్డం పెట్టుకుని ఈ వ్యవహారాన్ని నడిపించింది ప్రభాకర్ రావు, రాధాకిషన్ అంటూ కూడా ప్రణీత్ రావు ఈ విషయాన్ని పోలీసుల ముందు ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. పలు వ్యాపారులతో పాటు రాజకీయ నాయకుల్ని బెదిరించి వసూళ్లకు పాల్పడ్డట్టు కూడా అధికారులు ఇప్పటికే గుర్తించడం జరిగింది. రాధాకిషన్ రావు వసూళ్ల దండపై సమగ్ర సమాచారాన్ని పంజగుట్ట పోలీసులు స్వీకరిస్తా ఉన్నారు. అన్ని వైపుల నుంచి కూడా రాధాకిషన్ టాస్క్ ఫోర్స్ కంటే ముందుగా ఎలా డీల్ చేసేవాడు, టాస్క్ ఫోర్స్ లోకి వచ్చిన తర్వాత ఎంతమందిని టార్గెట్ గా చేసుకుని డీల్ చేసేవాడు, ఇదంతా ప్రభాకర్ రావు చెప్పడంతో రాధాకిషన్ ఈ దందాకు తెరలేపాడా లేదా స్వయంగా తనే నిర్ణయం తీసుకుని టాస్క్ ఫోర్స్ డీసీపీనని డైరెక్ట్ పోలీస్ కమిషనర్ తన చేతిలో ఉంటాడని, ప్రభుత్వానికి ఏదైనా సమాధానం చెప్పుకునేటువంటి హోదా తన దగ్గర ఉందని, తనే సొంత నిర్ణయంతో ఈ వసూళ్లకు పాల్పడ్డాడనే దానిపై కూడా సమగ్ర సమాచారాన్ని కూడా పోలీసులు సేకరిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. నిన్న కొంతమంది వ్యాపారవేత్తలతో పాటు మాజీ పోలీస్ అధికారులను పిలిపించి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్స్ లో వారి యొక్క స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేసుకుని వారు చెప్పిన ప్రతిదీ పాయింట్ టు పాయింట్ అంత వీడియోగ్రఫీ కూడా పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. ఎస్ఐబిలో పనిచేసినటువంటి 4 పోలీసు అధికారుల స్టేట్మెంట్లను కూడా నిన్న ఆదివారం నాడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో రికార్డ్ చేయడం జరిగింది. ప్రభాకర్ రావుకి ఆదేశాలు ఇచ్చినటువంటి నేతలపై మాత్రం
ఇప్పుడు ఆ సమాచారాన్ని సేకరించేటువంటి ప్రయత్నంలో పడ్డారు. ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసి వెనక నుంచి చక్రం తిప్పినటువంటి వ్యక్తి, ఒకే వర్గానికి చెందినటువంటి అధికారులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కీలక హోదాల్లో పెట్టి ఇతను చెప్పిన విధంగానే నడుచుకోవాలి పోలీస్ వ్యవస్థ అంటూ కూడా తన గ్రిప్ లో పెట్టుకుని ఇంటెలిజెన్స్ చీఫ్ అంటూ అనేక మంది పోలీసులను బెదిరించడము, సాధారణ వ్యక్తులను బెదిరించడము, రాజకీయ నాయకులను బెదిరించడము, అవసరమైతే వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడి వారి కుటుంబ వ్యవహారాలను సైతం బయటపెడతానంటూ కూడా బ్లాక్ మెయిల్ చేసినటువంటి ఉదంతాలు ఒకటొకటిగా ప్రభాకర్ రావుకి సంబంధించినటువంటి అంశాలు బయటకు వస్తా ఉన్నాయి. రాధాకిషన్ కి చెప్పి పలు సెటిల్మెంట్లు చేయించినటువంటి పార్టీ నేతల సమాచారాన్ని కూడా పంజగుట్ట పోలీసులు స్వీకరిస్తా ఉన్నట్టున్నారు. అమెరికా నుంచి ఇప్పటికే ప్రభాకర్ రావు హైదరాబాద్ బయలుదేరానని, ట్రీట్మెంట్ కోసం అమెరికా వచ్చానని, ఇప్పటికే అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేసిన తర్వాత తనే స్వయంగా పోలీసుల ముందు హాజరయ్యి విచారణ ఎదుర్కొంటానంటూ కూడా అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ప్రభాకర్ రావు రాక కోసం బంజారాహిల్స్ పంజాగుట్ట పోలీసులు ఎదురు చూస్తా ఉన్నారు. అతను హైదరాబాద్ వచ్చినటువంటి వెంటనే విచారణ పేరుతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి ఆయన ప్రత్యేకంగా విచారించేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.